నమస్తే. నేను మీ జాకీర్ హుసేన్. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి గారి తల్లి అంజనాదేవి గారి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. సో, దీనికి సంబంధించిన ప్రస్తుతం వార్తలు సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతున్నాయన్నమాట. అయితే శుక్రవారం తెల్లవారుజామున అంజనాదేవి గారిని అస్వస్థతకు గురవటంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఇక వైద్యుల ద్వారా ఆమెకి చికిత్స అందించడం. సో, ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకైతే ఎలాంటి విషయాలు అధికారికంగా ప్రకటించలేదన్నమాట. ఇక మరోవైపు తల్లి అనారోగ్య విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలిసిందే గదా! ప్రజలకి వెన్నంటే ఉంటూ ఎప్పటికెప్పుడు ఎలాంటి సమస్యలున్నా గానీ ప్రజల కోసం ఎప్పుడూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన తన వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన తల్లి అంజనాదేవి గారు అస్వస్థకు గురైందంటూ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్ రావడం. సో, ఇక దీంతో పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చి హుటాహుటిన కేబినెట్ సమావేశం కూడా జరుగుతుండగానే హైదరాబాద్కు బయలుదేరినట్టుగా తెలుస్తుందన్నమాట. ప్రస్తుతం ఇక్కడ వచ్చేసి ఇక చిరంజీవి గారు దుబాయ్ పర్యటనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుందన్నమాట. ఎందుకంటే చిరంజీవి గారు అట్లనే భార్య సురేఖతో కలిసి గురువారం పెళ్లి రోజు జరుపుకున్న చిరు గారు అనంతరం వెంటనే దుబాయ్‌కి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే అంజనాదేవి గారి పరిస్థితి తెలుసుకున్న చిరు గారు కూడా వెంటనే బయలుదేరినట్లు ప్రస్తుత సమాచారం అన్నమాట. అయితే ఇక మన అంజనాదేవి గారి గురించి తెలుసుకుంటే కొణిదెల వెంకట్రావును వివాహం చేసుకున్న అంజనాదేవి గారికి మనందరికీ తెలిసిందే 5గురు సంతానం అన్నమాట. అయితే ఇక ఇందులో మొదటి సంతానం వచ్చేసి మెగా సూపర్ స్టార్ మన చిరంజీవి గారు నిజంగా మన టాలీవుడ్‌కి ఒక పిల్లర్‌ని ఇచ్చారనే చెప్పాలి. అయితే ఇక పెద్ద దిగ్గజం అని కూడా చెప్పాలి. మన చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆ తర్వాత వచ్చేసి విజయ్ దుర్గా కొణిదెల. ఇక మూడో వరుసలో వచ్చేసి కొణిదెల మాధవి గారు. అట్లానే ఇక నాలుగొచ్చేసి కొణిదెల నాగేంద్ర బాబు గారు. సో, బయట మనం నాగబాబు గారిని పిలుచుకుంటాం. బట్ ఆయన పేరు వచ్చేసి నాగేంద్ర బాబు. ఇక అట్లానే కొణిదెల డిప్యూటీ సీఎం మనం పవన్ కళ్యాణ్ గారు. సో, అయితే ఇక అంజనాదేవి గారి గురించి కూడా నిజంగా ఎంత చెప్పినా తక్కువే. సో, ఎప్పటికప్పుడు కొన్ని వీడియోస్‌లో కావచ్చు, రామ్ చరణ్ గారి వైఫ్ తోటి, ఉపాసన గారితోటి ఎంతో మందిని ఆమెకి సెపరేట్‌గా ఒక ఫ్యాన్ బేస్‌ని పెంచుకున్నారనే చెప్పాలి. అంజనాదేవి గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చిరంజీవి గారితోటి పాల్గొన్నారనే చెప్పాలి. సో, అయితే ఈ విషయం మీద ఈ విధంగా సర్క్యులేట్ అవుతూ గత కొంతసేపటి నుంచి కావచ్చు, కొన్ని గంటల క్రితం నుంచి ఫుల్‌గా సర్క్యులేట్ అవుతూ ఉంది. దీని గురించి కొద్దిసేపటి క్రితమే నాగబాబు గారు కూడా రెస్పాండ్ అవ్వటం జరిగింది. సో, కొణిదెల చిరంజీవి గారి మా మదర్‌కి ఎలాంటి ప్రాణాపాయం లేదు. ఆవిడ సురక్షితంగానే ఉన్నారు అన్నట్లుగా కూడా గట్టిగా కొంచెం రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఇలానే చాలా వెబ్‌సైటుల్లో రాశారు. దానివల్లనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏపీ నుంచి ఇక్కడికి అంత అర్జెంట్‌గా రావటం, చిరంజీవి గారు కూడా అక్కడ షూటింగ్ పనులు కావచ్చు, సో ఆయన పర్యటన కూడా క్యాన్సిల్ చేసుకొని రావటం, సో జరిగిందంటూ కూడా కాస్త ఫైర్ అన్నట్టుగా తెలుస్తోంది. సో, చూడాలి. మొత్తానికైతే మన కొణిదెల అంజనాదేవి గారు కోలుకున్నారు. మంచి వార్త అయితే చెప్పారని చెప్పాలి నాగబాబు గారు. సో, ఫైనల్‌గా ఆవిడ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుందాం. సో, థాంక్ యూ.